మూడపట్టణ సిఐ వేణుగోపాల్ వారు, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ గారు, వారి సిబ్బంది బందోబస్తుతో దేవస్థానం అధికారులు అందరూ కొలతలు వేయడం జరిగింది. హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ దేవస్థానం హద్దు నుండి ఈ పడమటి వైపు అంటే కుందు నది వైపు చాలా మంది రైతులవి పొలాలు ఉన్నాయి. అయితే ఆ రస్తా విషయంలో దేవస్థానం అధికారులు, రస్తా హక్కుల విషయంలో రైతులు దేవస్థానం అధికారులు కొంత మాకు రస్తా లేకుంటే ఎట్లా అని చెప్పి రైతులు అడగడం, సిఏ గారి దగ్గరికి మేమంతా కూర్చొని సిఏ గారు రస్తా రైట్స్ ఉన్నాయా లేదా అనే విషయాలు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి దాని ప్రకారం న్యాయ ప్రకారము ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒకవేళ రస్తా హక్కులు లేకుంటే మానవతా దృక్పథంతో రైతులకు రస్తా చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కమిషనర్ దృష్టికి ఈ విషయం తీసుకొని పోయి, అలాగే గౌరవనీయుల మంత్రి గారు స్థానికంగా మక్కా యాత్రలు ఉన్నారు. వారు మక్కా యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులు, దేవస్థానం అధికారులు, సర్వే అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, పాలక మండలి అందరం కూర్చొని రైతులకు ఇబ్బంది లేకుండా దేవస్థాన స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని మంత్రి గారు ఏం నిర్ణయిస్తారో దాని ప్రకారం మేము ఫాలో అయ్యేవాళ్ళని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొలతలు అయిపోయినాయి. రాయితో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఈ రస్తా గుండా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు రైతులు కొంత ముందుకొచ్చారు. ప్రహరీ గోడ మేము సొంతంగా కొంత వారి డొనేషన్తో నిర్మించేదానికి 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి గోడ నిర్మాణం చేయాలని మేము సూచించడం జరిగింది. ఒక దాత 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి కడకం గోడ కట్టి ఆ దాత పేరు రాసుకోవచ్చు. మేము అవకాశం ఇస్తాము. మాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. వారి సొంత ఖర్చులతో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు నిర్మాణం లేదు, మేము నిర్మాణం చేయలేము, దగ్గరుండి కట్టియలేము అన్నవారు అంతమైన రాళ్ళు, ట్రాన్స్పోర్టు, ఇసుక, సిమెంటు, లేబరు ఎంత అవుతుందో అంతే అమౌంట్ ఇస్తే మేము నిర్మించి మీ పేరు ఆ గోడ పైన అంటే ఆ 20 అడుగులకు ఒక పేరు, 20 అడుగులకు ఒక పేరు చొప్పున ప్రహరీ కూడా పూర్తి చేయాలనేది మా ఆలోచన, పాలక మండలి ఆలోచన, అధికారుల ఆలోచన. దయచేసి దాతలు దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. పెద్దలు మంత్రి గారు వచ్చిన తర్వాత, ఫరూక్ గారు వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చించి అధికారులు వారు పెద్ద ఆయన నిర్ణయించిన మేరకు మేము రైతులు ఇద్దరం ఏకపక్షంగా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రహరీ గోడకు దాతలు సహకరించాలని కోరుతున్నాము.